నమస్కారం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి నిద్రలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలలోకి వచ్చి తన నిద్రను పాడు చేస్తున్నట్టు, తన నిద్రను డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉందని ప్రతి ఒక్కరూ రెండు రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నారు. నిజమే, దీనికి అర్థం లేకపోలేదు. ఈ అర్థం తెలుసుకునే ముందు మిత్రులారా, శ్రేయోభిలాషులారా, అందరూ నా వీడియోలు చూస్తున్నారు, కానీ కొందరే లైక్ చేస్తున్నారు. దయచేసి అందరూ లైక్ చేయండి. మీరు ఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి పోయి చేరుతుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పట్టి ఉంటే బెల్ ఐకాన్ నొక్కండి. నా నోటిఫికేషన్లంతా మీకు డైరెక్ట్గా వస్తాయి. నిజమే, దీనికి అర్థం లేకపోలేదు. ఎందుకంటే చంద్రశేఖర్ గారు ఎప్పుడు ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడల్లా శ్రీ నారా చంద్రబాబు నాయుడిని గురించి కానీ, అతని ఉనికిని గురించి కానీ మాట్లాడకపోతే అతనికి ముద్ద దిగదు, నిద్ర పట్టదేమో అని రెండు రాష్ట్రాల ప్రజలు తలలు గోక్కోవడం మనం చూస్తున్నాం. అయితే చంద్రశేఖరరావు గారికి మాత్రం ఈ అసింకం తెలవదనుకుంటాను. అయితే చంద్రశేఖరరావు ఇలానే మాట్లాడుతూ ఉంటే తన ఉనికిని కోల్పోయి 2028 ఎలక్షన్లో కూడా గెలవడం కష్టమని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే 2023 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే తన ఫామ్ హౌస్ వదిలి వానొస్తే పుట్టలో నుండి పాము బయటకు వచ్చినట్లు వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పాదయాత్రను ముగింపు చేసే కార్యక్రమంలో ఆ కార్యక్రమం గురించి వరకు మాట్లాడాలి. కానీ పక్క రాష్ట్రంలో నిస్వార్థంగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడిని గురించి కానీ, కూటమిని గురించి కానీ ఎందుకు మాట్లాడాలి? కూటమి లేదంటే చంద్రబాబు నాయుడు గెలిచేవాడు కాదు, కూటమి వల్లనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు అని వాగకపోతే పక్క రాష్ట్రం పాలన గురించి, చంద్రబాబు నాయుడు అనుభవం గురించి 4 మాటలు చెప్పవచ్చు కదా. ఇంత కుళ్ళు ఎందుకు నీకు ఫామ్ హౌస్ రాజా? ఏది ఏమైనా నేను మునుపటి వీడియోలో చెప్పినట్టు చంద్రశేఖరరావు 2028లో ఎన్నికలలో పద్మవ్యూహంలో చిక్కుకోకుండా ఉండరు. అదే కాక ఇక తెలంగాణలో చంద్రశేఖరరావు బలగం కానీ రాబోరు అని ప్రజలు అనుకుంటున్నారు.